మామిడికాయ, ఎండుమిర్చి పచ్చడి ఈ విధంగా ఒకసారి తయారు చేయండి. పుల్ల పుల్లగా ఎంత బావుంటుందో. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు ఒక్క మామిడికాయతో కూడా. రోటి పచ్చళ్ళు రాని వారు కూడా ఈ పచ్చడి చాలా సింపుల్‌గా చేసేయొచ్చండి. చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మన వీడియో చివరి వరకు చూసి వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ముందుగా ఒక పచ్చి మామిడికాయను ఈ సైజు మామిడికాయ ఒకటి తీసుకుంటే నేను చెప్పే కొలతలకు కరెక్ట్‌గా సరిపోతుంది. మామిడికాయకి పైనుండే తోలు పీల్ చేసుకుని తర్వాత ఇలా ఈ విధంగా తురిమి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు వేసుకొని అవి కొంచెం సేపు వేగాక ఒక 5 ఎండుమిరపకాయలను వేసుకోండి. బాగా కారం ఉన్నాయి కాబట్టి నేను 5 ఎండుమిరపకాయలను వేశాను. మీకు ఇంకా ఇష్టమైతే కనుక ఇంకొక 2 యాడ్ చేసుకోండి. ఎండుమిరపకాయలు కూడా వేగాక అవి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుని చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ ఎండుమిరపకాయల మిశ్రమము రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీలో గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత ముందుగా తురిమి పెట్టుకున్న మామిడి తురుమును కూడా యాడ్ చేసుకొని మిక్సీలో ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకొని మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు, అలాగే పావు టీ స్పూను పసుపు, కొంచెం ఇంగువ వేసుకొని 5-6 వెల్లుల్లి రెబ్బలను ఈ విధంగా దంచుకొని వేసుకొని కొంచెం కరివేపాకును యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా పక్కన పెట్టుకున్న పచ్చడి తురుమును కూడా ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే మామిడికాయ, ఎండుమిర్చి తురుము పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది పచ్చడి. మీరు కూడా వీడియో చివరి వరకు చూసారు కదా. వీడియోని లైక్ చేసి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.